హలో గైస్, మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. అదేంటంటే ఆర్ఆర్ఆర్ మూవీలో మెయిన్ హీరో ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో మనం అసలు ఆర్ఆర్ఆర్ మూవీలో మెయిన్ హీరో ఎవరో ఎలాన్ మస్క్ గారే చెప్పారు. సో ఎందుకు ఎలాన్ మస్క్ అయితే ఎవరి పేరు చెప్పారో తెలుసుకుందాం. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చేయండి. అంతేకాకుండా మీరు మెయిన్ హీరో ఎవరనుకున్నారు మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైనప్పటి నుంచి ఎంత సంచలనం కలిగించిందో మనందరికీ తెలిసిందే. ఈ చిత్రం విడుదలై 3 సంవత్సరాలు దాటుతున్నా సరే ఇప్పట్లో కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంది. నెట్ఫ్లిక్స్లో 2 సంవత్సరాల నుంచి టాప్ 10లో ఒకటిగా ఇప్పటికీ నిలుస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ప్రధానంగా రాజమౌళి దర్శకత్వం ప్రతిభకు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ నటనతో రావడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. హీరోలు ఇద్దరు పోటీ పడి మరి నటించారు. ఈ సినిమాలో హీరో ఇద్దరిని సమానంగా చూపించానని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని, ఇప్పటికైతే ఇద్దరికి సమాన ప్రాధాన్యం ఉందని రాజమౌళి అనేసార్లు చెప్పారు. అయినప్పటికీ తారక్ ఫ్యాన్స్ అయితే తన హీరోనే ప్రధాన హీరో అని, అలాగే రామ్ చరణ్ అభిమానులు తమ హీరోనే ప్రధాన హీరో అని సోషల్ మీడియాలో వాడుకుంటున్నారు. సో ఈ విషయం మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకమని చెప్పుకోవచ్చు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో మెయిన్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటూ ట్విట్టర్ అదేనండి ఎక్స్ ద్వారా ఏఐ బాట్ గ్రో అయితే చెప్పింది. చాట్ జీపీటీకి పోటీగా ఎలాన్ మస్క్ బాట్ గ్రోను తీసుకొచ్చారు. అడిగిన ప్రతి ప్రశ్నకు ఇది తడుముకోకుండా సమాధానం చెప్తుంది. సో ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రధాన హీరో అని, మళ్ళీ అనే బాలికను రక్షించేందుకు తన ప్రయాణం ప్రారంభమవుతుందని, అలాగే అల్లూరి సీతారామరాజు కీలక పాత్ర పోషించినప్పటికీ సినిమా పరంగా కథను ముందుకు నడిపించేది మాత్రం భీమ్ పాత్ర అని చెప్పింది. దీంతో ఈ వార్త బయటకు రాగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానితే సంబరం చేసుకుంటున్నారు. చివరికి ఏఐ కూడా జూనియర్ ఎన్టీఆర్నే హీరోగా గుర్తించిందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలను వైరల్ చేస్తున్నారు. కథలో కీలకమైన మలుపుల్లో రామ్ చరణ్ కీలక పాత్రమని చర్య అభిమానులు వాదిస్తున్నారు. వీరిద్దరూ సమానమైన పాత్రలు పోషించారంటూ రాజమౌళి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ 3 సంవత్సరాల నుంచి ఇద్దరు హీరోల మధ్య విభేదం మాత్రం చల్లార్చడం లేదు. సో ఫ్రెండ్స్,